మూవీస్ చేసావు ఇప్పటివరకు హీరోయిన్గా. అసలు అనుకున్నావా హీరోయిన్గా నేను చేయగలుగుతా అని? ఫస్ట్ హీరోయిన్ ఛాన్స్ వచ్చినప్పుడు అది ఛాలెంజింగ్ అనిపించలేదా? చిన్నప్పటి నుంచి నేను టీవీ చూసి నేను హీరోయిన్ అవుతా అని అంటే అప్పటి నుండే నాకు ఇష్టం ఉండేది. నాకు యాక్చువల్లీ కోర్ట్ కథకి చాలా ఛాలెంజింగ్ అనిపించింది. సో హీరోయిన్ కంట కోర్ట్లో అలా ఆ క్యారెక్టర్ చేయడం చాలా ఓకే, అంటే నీ పేరు శ్రీదేవి పెట్టారు కాబట్టి మీ మదర్ ఇంకా నువ్వు చూస్తున్నప్పుడు టీవీ అలా అనుకుంటూ ఉన్నావా? ఎప్పుడైనా శ్రీదేవికి రిలేట్ చేసుకున్నావా? లేదు, అత్త పేరు యాక్చువల్లీ డాడీ డైరెక్ట్ అలా పెట్టారు. అసలు ఆ పేరు ఉందని నేను హీరోయిన్ అవుతా అన్నదైతే ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చి అసలు ఆ క్వశ్చనే నాకు రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ చేసావు కదా, ఒక్క మూవీ చేసావు? అవునవును, అంతేనా? ఒక మూవీ కాదు, అంటే కనిపించేదైతే ఒకే మూవీ. ఆ ముందు చాలా చేశాను, బట్ చాలా వెనకాల ఎక్కడో అలా ఉండేవే అంటే ఆ ఎక్స్పీరియన్స్ కోసం చేసా చాలా. చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పుడు ఆడిషన్స్ ఇచ్చావా? అప్పుడు నీకు భయం వేయలేదా? నాకు అసలు ఆడిషన్ అంటేనే భయం, కానీ ఒక కెమెరా పెట్టి ఒక 100 పీపుల్ ఉంటే నేను చేసేయగలుగుతా. నా ఇన్సెక్యూరిటీ అది. అవును, చాలా మందికి అదే అనిపిస్తుంటది. ఆడిషన్స్కి వచ్చేది కాదు. ఓకే, కోర్టు మూవీ వచ్చింది, వచ్చి చెప్పా సిరి కోర్ట్ అంటే పేరు తెలియదు నాకు, మూవీ పేరు. ఇలా చేశారు అంటే నాని గారు ఆఫీస్ నుంచి వచ్చిందని తెలుసు. నాని గారి ఆఫీస్ నుంచి వచ్చింది అని చెప్పలే ఫస్ట్. ఇలా వచ్చింది ఒక ఆడిషన్ వెళ్దామంటే, అబ్బా నన్ను అసలు విసిగించుకు నేను రాను, ఆడిషన్ ఇవ్వను, ఆడిషన్ కాకపోతే వస్తానంది. అలా కాదు నాని అన్నాను అంతే. అన్నగానే గెంతులేసేసింది. అమ్మ ఏంటి క్యారెక్టర్ ఏంటంటే మాకు చెప్పలేదు వాళ్ళు, లీడ్ అని చెప్పారు కానీ ఏ క్యారెక్టర్ చెప్పలే. వెళ్దామా అంటే సరే సరే అని చెప్పేసి అప్పుడప్పుడు నేను నా కారు పెట్రోల్ కొట్టించుకుని వాళ్ళు వెంటనే వచ్చేయమన్నారు. ఓకే, వచ్చేయమంటే దీన్ని తీసుకుని ఇంకా నైట్ ఇద్దరం వెళ్ళిపోయాం కార్లో, నేనే డ్రైవింగ్. వెళ్ళిపోయాం. మార్నింగ్ ఆఫీస్కి రమ్మన్నారు. వెంటనే మన స్లాంగ్ ఇలా పడగానే వెంటనే అసలు ఆడిషన్కి వెళ్ళదు, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు, ఆడిషన్ చేసింది.